లోపలికి వెళ్తున్నప్పుడు మా వెనక నుంచి ఒక అతను వచ్చాడు. నేనే నేనేం అడగలేదు, అతను నన్ను ఏం అనలేదు, డైరెక్ట్గా వచ్చేసి నాకు బొట్టు పెట్టాడు. బొట్టు పెట్టాడు, గోత్రం అడిగాడు, బొట్టు పెట్టాడు. నేను చెప్పాను, ఓ సరే బొట్టు పెట్టాడు కదా అనేసి ఊరుకున్నాము. వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఆపేసి డబ్బులు ఇవ్వండి అనేసి అన్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. ఇన్ దిస్ వీడియో మనము పర్లాకిండి ఒడిస్సా నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్కి ట్రావెల్ అవబోతున్నాము. అండ్ వెళ్తూ వెళ్తూ నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నది షేర్ చేస్తాను. ఇక్కడ నుంచి మనకి నియర్లీ 295 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నేను ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళడము. నా చిన్నప్పుడు ఎప్పుడు 8 to 9 years బ్యాక్ ఒకసారి ట్రావెల్ చేశాను, నాకు అంతగా గుర్తులేదు. ఇప్పుడు నేను మా బావమరిది ఇద్దరము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో మీరు చూసుకోవచ్చు, మనమైతే ఇక్కడికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇదే మన రైల్వే స్టేషన్, పర్లాకిండి రైల్వే స్టేషన్. నేను నియర్లీ ఒక 1 year తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టున్నాను. ఇది వచ్చేసి మన ట్రైన్. ఆల్రెడీ సిగ్నల్ కూడా ఇచ్చారు, స్టార్ట్ అయిపోతుంది ట్రైన్. మీరు చూసుకోవచ్చు, సీట్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. మనం ఇక్కడ ట్రావెల్ చేయబోతున్నాము. నేను ఇంత ఫ్రీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది ఫస్ట్ జర్నీ కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో ఏంటా అన్నది. అండ్ రెనోవేషన్ వర్క్ కూడా రన్ అవుతూ ఉంది. స్టేషన్ని రెనోవేట్ చేస్తున్నారు, కొత్తగా తయారు చేస్తున్నారు. చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. అండ్ సిగ్నల్ కూడా ఇదే ట్రైన్ చాలా స్లోగా నడిచేది, కానీ ఇప్పుడు ఏంటో చాలా ఫాస్ట్గా తీసుకొస్తున్నాడు. ఎక్స్ప్రెస్ చేశారంట ట్రైన్ని. ఇప్పుడు ఒకప్పుడు ప్యాసింజర్ ట్రైన్, ఇది ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేశారంట. అండ్ స్పీడ్ అయితే బాగానే కొడుతున్నాడు ట్రైన్ అయితే. మనము చాలా తొందరగానే పాతపట్నం వచ్చేసాము. పాతపట్నం వచ్చేసి ఆంధ్ర బోర్డర్, పర్లాకిండి ఒడిస్సా బోర్డర్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా ఆంధ్ర. మేము ఉండేది ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో. నియర్లీ బై ట్రైన్ వచ్చేసి పర్లాకిండి టు పాతపట్నం 6 kilometers చూపించింది నాకు. బట్ బై రోడ్ వచ్చేసి ఓన్లీ 1 kilometer మాత్రమే. 1 kilometer మాత్రమే మనకి డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా కంప్లీట్గా ఆంధ్ర అన్నమాట. నేనైతే మావాడు ఏం చేస్తాడో అనుకున్నాను, గారి అండ్ ఇడ్లీ తెచ్చాడు. కానీ గారి జిలేబీలో ఉంది ఇక్కడ గారి, బరంపూర్ ఒడిస్సాలో. ఫుడ్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో, తినైతే చెప్తాను. నాకు
ఫుడ్స్ అంటే అంతగా అసలు నచ్చదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగింది హైదరాబాద్, తినేది తెలుగు ఫుడ్ కాబట్టి నాకు ఇక్కడ ఫుడ్ నచ్చదు. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే టేస్ట్ అయితే టేస్ట్ అస్సలు బాగాలేదు. ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు guys. 1 o'clockకి వెళ్ళాల్సింది, ఇప్పుడు 2:10 అవుతుంది, అయినా కానీ ఇంకా రీచ్ అవ్వలేదు. ఇంకో 15 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్. ఆ 15 కిలోమీటర్స్ మరి ఎంతసేపట్లో తీసుకెళ్తాడో తెలియదు. ఇప్పుడు కూడా స్లో చేస్తాడు మళ్ళీ ట్రైన్. హైదరాబాద్ కంటే యూజువల్గా ఈవినింగ్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 7 o'clock కల్లా దిగిపోతాం కాబట్టి నైట్ అంతా పడుకునేదే ఉంటుంది కాబట్టి మనకేం తెలియదు. కానీ డే టైం అంటే మనము ఇలా ట్రావెల్ చేస్తూనే ఉండాలి. ఒక సైడ్ నుంచి ఎండ తగులుతూ ఉంటుంది, ఇక్కడేమో రష్ ఉంటుంది, ఎవరెవరు కూర్చుంటారు పక్కన, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫీలింగ్. సో ఫైనల్లీ మనము పూరి రీచ్ అయిపోయాము, జస్ట్ ఇప్పుడే దిగాము. మీరు చూసుకోవచ్చు ట్రైన్, ఇదే ట్రైన్ మునుపూర్ పూరి. అండ్ చాలా రష్ ఉంది, చాలా మంది ఉన్నారు. దేనికైనా కానీ అదృష్టం ఉండాలి. మనము 4 ధామ్స్లో ఒక ధామ్ పూరి చూడడానికి వచ్చాము. అండ్ అది కూడా మార్నింగ్ 6 o'clock నుంచి 3 o'clock వరకు ట్రైన్లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము అంటే అది చిన్న విషయం కాదు. బయటకు వెళ్ళి ఏదైనా తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బయటకు వెళ్ళగానే ఏదైనా తిని ఆ తర్వాత ఇంకా రూమ్ ఏదైనా చూసుకోవాలి. రూమ్ చూసుకుని ఒక 1 hour అక్కడ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. ఎందుకంటే నాకు తెలిసి టెంపుల్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటుంది అని విన్నాను. కానీ లాస్ట్ టైం నేను ఒక 8 years బ్యాక్ అలా వచ్చాను, 8 to 9 years బ్యాక్. అప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా తొందరగా క్లోజ్ చేస్తారు. మరి ఇప్పుడు టైమింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యాయి ఏంటో అన్నది అయితే ఐడియా లేదు. నేను బయటికి వెళ్ళి కనుక్కోవాలి. ఇప్పుడే తిన్నాం ఫుల్గా. ఫుడ్ కొంచెం నచ్చకపోయినా కానీ బాగాలేకపోయినా అన్న విషయం కాదు, బాగాలేకపోవడం కాదు. ఇక్కడ వాళ్ళకి నచ్చుతుంది బాగా ఫుడ్, కానీ మనము తెలుగు స్టేట్ నుంచి వచ్చాం కాబట్టి మనకు నచ్చదు. టైమింగ్స్ యాక్చువల్లీ తెలియవు అన్నమాట. ఇప్పుడు ఎంతవరకు ఓపెన్ ఉంటుంది, ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఏంటి అన్నది. అది అడిగితే నైట్ 10 వరకు ఓపెన్ ఉంటుంది, పర్వాలేదు అన్నట్టుగా అన్నారు. సో మనం ఇప్పుడు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. నా ఇద్దరుకు వెంటనే నా మీరు నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇది మున్సిపాలిటీ అనమాట. బిల్డింగ్ ఎలా ఉందో, మున్సిపాలిటీ బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్. అండ్ దొరికింది రూమ్ అయితే చాలా బాగుంది, నేను మీకు చూపిస్తాను. 500 తీసుకున్నాడు ఇద్దరికి. రేపు మార్నింగ్ 8 o'clock వరకు ఉండొచ్చు. ఇప్పుడు 3:30 అయింది టైము. బెడ్ చాలా పెద్దగా ఉంది, పర్వాలేదు. 2 ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చాడు. 4 ఈజీగా పడుకోవచ్చు. బెడ్ కింగ్ సైడ్ బెడ్, కింగ్ సైజ్. సో గైస్ మనం ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్నాము. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్. సో ఈ టెంపుల్కి వచ్చేసి చాలా చరిత్ర ఉంది. 11th centuryలో ఇక్కడ రాజు వచ్చేసి ఈ టెంపుల్ ని బిల్డ్ చేశారు. డేట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 1112 CE ఆ టైంలో ఈ టెంపుల్ అనేది బిల్డ్ చేశారు. కింగ్ పేరు నాకు అంతగా గుర్తు రావట్లేదు. అండ్ మీరు ఒకసారి పూర్తిగా టెంపుల్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఆ లాస్ట్ నుంచి కంప్లీట్ గా ఆ లాస్ట్ వరకు మొత్తం సరౌండింగ్ ఉంటుంది. మొత్తం సరౌండింగ్ ఉంటుంది. ఎలా అంటే కంప్లీట్ గా ఒక బాక్స్ షేప్ లో ఉంటుంది. బాక్స్ షేప్ మధ్యలో గోడల మధ్యలో టెంపుల్ ఉంటుంది. అండ్ మెయిన్ గర్భగుడి వచ్చేసి దానికి కూడా బాక్స్ షేప్ లో వాల్స్ అనేది ఉంటాయి. అక్కడే టెంపుల్ ఉంటుంది. అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్ళలేము. ఎందుకు అంటే ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటుంది. ఒక డే టైంలో తీసుకుంటే మనకి ఇక్కడ భోగో అంటారు. భోగో అంటే దేవుడికి ప్రసాదం పెట్టే టైము. డైలీ 6 times పెడతారు. ఆ 6 timesలో 1/2 hour టైం, ప్రతి 6 timesకి 1/2 hour టైంని క్లోజ్ చేస్తారు టెంపుల్. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడున్న మిస్టరీస్. ఈ టెంపుల్కి చాలా మిస్టరీస్ ఉన్నాయి. ఒకటి చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, మీరు అక్కడ చూస్తున్నారు చూసారా ఫ్లాగ్ కనిపిస్తుందా మీకు? ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది అనేసి అంటారు. నాకైతే అలాంటిది ఏమీ అనిపించలేదు ఇప్పటి వరకు, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది అని అదొకటి ఉంది.
అండ్ రెండోది ఏంటి అంటే మీకు అక్కడ సుదర్శన చక్రం కనిపిస్తుంది కదా, ఎప్పుడు దెక్కవుతా అలా సుదర్శన చక్రం కనిపిస్తుంది కదా, అది నియర్లీ మోర్ దెన్ 1000 kgs కంటే ఎక్కువ ఉంటుంది అనేసి అంటారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు. అయితే అంత వెయిట్ ఉన్న ఒక సుదర్శన చక్రాన్ని ఆ పైన ఎలా పెట్టగలిగారు అప్పట్లో? మీకు ఈ టెంపుల్ మీరు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే మీకు మేబీ చిన్నగా అనిపిస్తుండొచ్చు, కానీ మనకి ఇక్కడ నుంచి అది నియర్లీ ఒక 600 to 700 మీటర్స్ లోపలికి ఉంది. అయినా కానీ అది చాలా పెద్ద టెంపుల్ కాబట్టి మనకు అది అలా కనిపిస్తూ ఉంది. అండ్ దాన్ని ఎవరు పెట్టారు అండ్ 1000 years బ్యాక్ ఎలా పెట్టారు అనేది మనకి ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నిజంగా మన అన్సిస్టర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ ఆర్కిటెక్ట్స్ కానీ వాళ్ళు చేసే వర్క్ కానీ ఇప్పటికీ మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదైనా చేయాలి. ఎందుకు అంటే ఆ, అంత వెయిట్ ఉన్న దాన్ని అంత పైన ఎలా పెట్టారు అన్నది మనకి ఇప్పటివరకు తెలియదు. అది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉందో మనం 360 degreesలో ఎటు సైడ్ నుంచి చూసినా కానీ ఎలా చూసినా కానీ అది మన సైడ్ ఫేస్ అయి ఉన్నట్టుగా కనిపిస్తుందంట. అది ఎలా కనిపిస్తుంది అనేది మనకి ఇప్పటికే అదొక మిస్టీరియస్ థింగ్. ఇప్పుడు నేను గుడికి ఎదురుగా నిల్చున్నాను. ఇలా నేను చూస్తే సుదర్శన చక్రం డైరెక్ట్గా నా సైడ్ పాయింట్ అయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. నన్ను చూస్తున్నట్టుగా నేను సుదర్శన చక్రాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే నేను వేరే డైరెక్షన్కి వెళ్ళి చూస్తే సేమ్ అలానే కనిపిస్తుంది. సుదర్శన చక్రం నా సైడ్ చూస్తున్నట్టు అండ్ నేను సుదర్శన చక్రాన్ని చూస్తున్నట్టు అలా కనిపిస్తుంది. అదొక మిస్టీరియస్ థింగ్. అండ్ ఇంకొక విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ పెట్టే ప్రసాదం అదేంటి అంటే మనకి ప్రసాదాన్ని వీళ్ళు కుండల్లో తయారు చేస్తారు. ఓకే, ఒకదాని మీద ఒక కుండ ఒకదాని మీద ఒకటి అలా పేరుస్తూ కుండల్లో తయారు చేస్తారు ప్రసాదాన్ని. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక పొయ్యి మీద కుండని పెట్టి దాని మీద ఇంకో కుండని పెట్టి అలా 7 to 8 కుండలు పెడితే ఫస్ట్ ఏది ఉడుకుతుంది? ఆబ్వియస్లీ కింద ఉన్న పాట్ మాత్రమే ఉడకాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటి అంటే కిందున్న పాట్ కాకుండా 7th పాట్ ఏదైతే పైన ఉంటుందో అది ముందు ఉడుకుతుంది, దాని తర్వాత కిందున్న పాట్ ఉడుకుతుంది. అది ఇక్కడ మిస్టీరియస్ థింగ్. అది ఎలా జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఇదంతా నేను చాలా కష్టపడి గూగుల్లో సెర్చ్ చేసి కొందరిని అడిగి తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ ఇలాంటి మిస్టరీస్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా దారుణం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే అనాలి, మనం దారుణం అనేసి అనాలి. ఎందుకు అనాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం గుడికి ఎందుకు వెళ్తాము? మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం, దేవుణ్ణి దర్శనం చేసుకోవాలని వెళ్తాం. కానీ నేను పూరి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఎవరేమనుకున్నా సరే నేను ఓపెన్గా నిజాలు మాట్లాడుతున్నాను. పూరి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే వీడియో షూట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఫోన్ ఆగిపోయింది. ఫోన్లో సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఫోన్ ఆగిపోయింది. ఓకే, అది దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్, నేను ఒప్పుకుంటాను. అదంతా అయిపోయిన తర్వాత సరే అనేసి సగం వీడియో షూట్ చేశాను కదా, ఇంకా దర్శనం చేసుకుందామా అనేసి లోపలికి వెళ్దామా అనేసి మేము స్టార్ట్ అయ్యాం. లోపలికి వెళ్తున్నప్పుడు మా వెనక నుంచి ఒక అతను వచ్చాడు. నేనేం అడగలేదు, అతను నన్ను ఏమనలేదు, డైరెక్ట్గా వచ్చేసి నాకు బొట్టు పెట్టాడు. బొట్టు పెట్టాడు, గోత్రం అడిగాడు, బొట్టు పెట్టాడు. నేను చెప్పాను సరే బొట్టు పెట్టాడు కదా అనేసి ఊరుకున్నాము. వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఆపేసి డబ్బులు ఇవ్వండి అనేసి అన్నాడు. ఎందుకు అని అడిగాను నేను, డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనేసి అన్నాను నేను. లేదు బొట్టు పెట్టాను కదా డబ్బులు ఇవ్వాలి అనేసి అన్నాడు అతను. సరేలే అనేసి నేను ఒక 20 రూపాయలు ఇచ్చాను ఆయనకి. 20 రూపాయలు ఇస్తే లేదు 20 రూపాయలు కాదు 50 రూపాయలు ఇవ్వు అనేసి అన్నాడు. ఈ డిమాండింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. నేను ఏ గుడిలోనూ ఇలాంటివి చూడలేదు. మనం అడగకుండానే మన దగ్గరకు వచ్చి బొట్టు పెట్టడము, తర్వాత మనకి డబ్బులు డిమాండ్ చేయడము, అది కూడా 10, 20 కాకుండా నాకు 50 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేయడము, ఇలాంటిది నేను ఎక్కడో చూడలేదు, ఏ గుడిలోనూ చూడలేదు. అక్కడితో నా విషయం అయిపోయింది. నెక్స్ట్ మేము లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే మీ ఫోన్స్ అండ్ పర్స్ అవన్నీ ఏవి తీసుకెళ్ళకూడదు అన్నారు. కోర్స్ అది నేను చాలా గుడిలలో జరుగుతూనే ఉంటుంది. సో నేను అవన్నీ బయట పెట్టేసి నేను వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే దర్శనానికి ప్రసాదము అక్కడ కొనుక్కొని తినాలంట. ప్రసాదం 7 కుండల్లో వండుతారు కదా, నేను మీకు చెప్పాను కదా, అలాగా ప్రసాదం అనేది అక్కడ మనము కొనుక్కొని తినాలి డబ్బులు ఇచ్చి. అది కూడా ఒక్కొక్క ప్రసాదం ఒక్కో ప్లేట్ 100 రూపీస్ ఉంటుంది అన్నారు. మేము పర్స్ బయట పెట్టేసి వచ్చాము, డబ్బులు లేవు మా దగ్గర. మేము చెప్పాము పర్స్ అన్ని బయట పెట్టాం కదా, డబ్బులు లేవు కదా, ఎలా అంటే అది మీరు తెలుసుకోవాలి కదా, ముందే తెలుసుకుని రావాలి కదా అనేసి అన్నారు వాళ్ళు. ఓకే, ఆ విషయం కూడా ఒప్పుకుంటాను నేను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్క పూజారి ఏదో ఒక రకంగా మా దగ్గరకు వచ్చేసి డబ్బులు అడుగుతూ ఉన్నారు.
నేను పూజ చేస్తున్నాను, నేను నీకు ఇది చేశాను, అది చేశాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు అనేసి అంటున్నారు. అండ్ నేను చాలా అందరి దగ్గర విన్నాను, నేను చాలా మంది దగ్గర విన్నాను నేను. రూ. 10, రూ. 20 ఇస్తే తీసుకోవట్లేదు వాళ్ళు. డిమాండ్ చేస్తున్నారు. మాకు రూ. 50 ఇవ్వండి, రూ. 100 ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ డిమాండింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. లోపలికి వెళ్ళాను. పూరి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రసాదం తినకుండా బయటకు వచ్చేస్తే అదొకటి బాగుండదు అనేసి నేను మనసులో అనుకుంటా ఉన్నాను. నా మనసులో చాలా సేపటి నుంచి అది ఉంది. అరే రే, చాలా సంవత్సరాలకి పూరి వచ్చాము, గుడికి వచ్చాము, ప్రసాదం తినకుండా వెళ్ళిపోతున్నాము అని. అప్పుడు దేవుడిలాగా ఒక అతను నా దగ్గరకు వచ్చాడు. అతనే నా దగ్గరకు వచ్చి అతనే నాతో మాట్లాడాడు. ఇద్దరం కొన్ని పర్సనల్స్ షేర్ చేసుకున్నాం. ఆయన గురించి ఆయన చెప్పాను, నా గురించి నేను చెప్పాను. ఆ తర్వాత ఆ, అతనే నన్ను స్వయంగా తీసుకెళ్ళాడు, రండి ప్రసాదం తిందామని. నేనేం చెప్పలేదు అతనికి, నేనేం అడగలేదు. నేను అప్పటికి మనసులో అనుకుంటున్నాను, అరే ప్రసాదం తినలేకపోతున్నాను, డబ్బులు బయట పెట్టేసి వచ్చాము అని. ఆయన వచ్చి నాతో మాట్లాడి నన్ను తీసుకెళ్ళి ఆయన డబ్బులతోనే ఆయన ప్రసాదం తీసుకుని మాకు తినిపించి, ఐ మీన్ ముగ్గురం షేర్ చేసుకున్నాము తిని. అలా ఆ రోజంతా గడిచింది ఆయనతో. ఆయన కూడా అదే విషయం చెప్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఆయన నేపాల్ నుంచి వచ్చారు. ఆయనది ఇండియా కాదు, ఆయన నేపాల్ నుంచి టెంపుల్కి వచ్చారు చూద్దామని. దెన్ ఏం జరిగిందంటే ఆయన అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, నేను ఏ గుడిలోనూ ఇలా చూడలేదు, వీళ్ళు ప్రతి చిన్నదానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క పూజారి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు, ప్రసాదం తీసుకోవాలన్న డబ్బులే, వాళ్ళు హారతి ఇచ్చిన తర్వాత అక్కడ ఖచ్చితంగా మీరు డబ్బులు వేసి వెళ్ళండి అంటున్నారు. నేను కూడా పర్సనల్గా అబ్జర్వ్ చేశాను అది. ఇది చేంజ్ అవ్వాలి, టు బీ ఆనెస్ట్. ఇది అసలు బాగాలేదు. ఎందుకంటే యాజ్ అ హిందూగా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనం కొంచెం మనశ్శాంతి ప్రశాంతత కోసం వెళ్తాము. కానీ ఇలాంటివన్నీ చూసినప్పుడు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని తెలిసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇలాంటి వాటి వల్ల కాదా వేరే రిలీజియన్స్ వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడేది? అంటే ఇక్కడ మన రిలీజియన్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం, ఎవరేం తక్కువ చేయట్లేదు ఇక్కడ. మన రిలీజియన్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం, అంతే కదా. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు. కానీ నేను ఇప్పటివరకు నా పర్సనల్ థింగ్ నాతో జరిగింది మాత్రం నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఆ రోజు ఫోన్లో వీడియో తీస్తూ ఉన్నాను నేను. ఫోన్ ఎందుకో హ్యాంగ్ అయిపోయి స్ట్రక్ అయిపోయింది. సో ఆ తర్వాత నేను వీడియో చేయలేకపోయాను. అందుకనేసి ఆ, నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చునే వీడియో మీకు చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.